ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సెప్టెంబర్ 4వ తారీఖున నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాక్యాన్ని చదువుతున్నాను, ఆలకించండి. యేసు వానితో, సాతానపము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని. నేను ప్రియమైన వారులారా, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మాత్రమే మ్రొక్కాలి అంటే ఆరాధించాలి, దేవుని మాత్రమే సేవించాలి. కాబట్టి భూ సంబంధమైన వాటి కొరకు సేవించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సాతాను అంటుంది యేసుక్రీస్తు వారితో, ఏమంటుందో తెలుసా? వర్షిప్ మీ, నన్ను ఆరాధించు, నేను సమస్తాన్ని నీకు ఇస్తాను, ఈ రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తాను. కాబట్టి ఘనతల కొరకు భూలోకంలో ఆరాధించేవారు కూడా ఉన్నారు, ఆహారం కొరకు ఆరాధించేవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, కాపుదల కొరకు, ఆరోగ్యాల కొరకు ఆరాధించేవారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఘనతల కొరకు కూడా ఆరాధించేవారు ఉన్నారు. ఈరోజు నేటి ఆరాధనలు, దేవుని సేవ ఈ విధమైన పరిస్థితులకు వచ్చేసింది. కాబట్టి సాతానుతో అంటున్నాడు, నీవు దేవుణ్ణి మ్రొక్కాలి, నువ్వు దేవుణ్ణే సేవించాలి. నిన్ను సేవించేదేంటి, నిన్ను ఆరాధించేదేంటి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏ మనుష్యుడు కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ దెయ్యము కూడా, ఏ సాతాను కూడా ఆరాధించబడ్డానికి యోగ్యురాలు కాదు. ఆరాధించబడ్డానికి, సేవించబడ్డానికి ఈరోజు మనుషులే ఎన్నో సేవలు అందుకుంటా ఉన్నారు. ఎంతోమంది చేత సేవ చేయించుకుంటున్నారు. మనుషుల కొరకు కాదు, మనము సేవ చేయాల్సిన దేవుని కొరకై. దేవుని సేవించాలి. ఈ సమయంలో దేవుని సేవించుట ఎంత గొప్పదో మీకు చెప్పాలి నేను ఆశపడుతున్నాను. దేవుని ఆరాధించుట ఎంత గొప్పదో, దేవుని సేవించుట ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారులారా, గమనించండి, దేవుని సేవించుట్లో, ఆరాధించుట్లో ఉన్న గొప్పతనము ఎంత గొప్పదో తెలుసా? నిజంగా దానియేలు గ్రంథంలోకి చూస్తే మా ప్రియమైన వారులారా, ఇక్కడ హనన్యా, మిషాయేలు, అజర్యాలు అనేవారు ఉన్నారు. కాబట్టి వీరి జీవితంలో మనం చూస్తే వారు దేవుణ్ణి ఎలా సేవించారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, వారు ఆయన నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి నిజంగా వారు ఆ దేవతను మేము పూజించమన్నారు. నీ దేవతను మేము పూజించాం, మా వల్ల కాదు అంటూ వచ్చారు. మా ప్రియమైన వారులారా, మేము సేవించుతున్న దేవుడు, నువ్వేమన్నా చేసుకో, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుతున్న దేవుడు అంత గొప్పవాడు. అర్థమైందా? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి వారు అర్థమైందా? యెహోషువ కూడా అంటాడు, మీకు యెహోవాను సేవించుట కీడని తలంచిన యెడల నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం, ఆయన్ని మాత్రమే. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు కూడా దేవుని సేవించకుండా ఎన్నో సందర్భాల్లో ఆయన ఆరాధించకుండా వచ్చారు. తద్వారా దేవుని ఆరాధించకపోతే నా జీవితం కూడా ఎలా అయిపోతుందంటే, ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని నేను చదువుతున్నాను, 10వ అధ్యాయము. వారి స్థితి ఏమైపోయిందంటే, దేవుని సేవించని కారణాన్ని బట్టి. రండి ప్రియమైన వారులారా, 10వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను. దేవుని సేవించకపోతే నీ జీవితంలో దురవస్థే. దేవుని సేవించకపోతే, అరే అగ్ని ఉందే, అగ్నిలో పడితే కాలిపోతామని చెప్పేసి దేవుని సేవించకుండా లోకాన్ని సేవిస్తావా? ఏమండి, ఎవరిని సేవిస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని సేవించకుండా అన్ని దేవతలను సేవిస్తూ వచ్చారు. తద్వారా ఏమైందో తెలుసా? దురవస్థ, భయంకరమైన పరిస్థితి. దేవుడు ఆ దురవస్థను చూడలేకపోయాడు. ఈరోజు ప్రియమిత్రులారా, ఈ భౌతికమైన వాటి కొరకు ఎవరినో ఏదో సేవించాలని ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు దేవుని సేవించు, పరిస్థితులు ఎలా ఉన్నా. అందుకే
ప్రియమైన దర్యావేష్ అంటాడు, దానియేలు నువ్వు సేవించుతున్న దేవుడు నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నేను రక్షించగలిగినా? నువ్వు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసు? నేను రక్షించేవాడండి, నిన్ను తప్పించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆస్వాదించేవాడు. చాలా దయక. కాబట్టి ప్రియమిత్రమా, ఒక సందర్భంలో నాకు ఒక తలం నిజంగా 2009 సంవత్సరం అనుకుంటాను, యూత్ క్యాంప్స్ జరుగుతున్నాయి జట్టువారిపల్లిలో. అప్పుడు చిన్న ఆలోచన హృదయంలో వచ్చింది, అరే నా స్నేహితులు ఈ విధంగా వారు చాలా చక్కగా ఉన్నారు, భవిష్యత్ దినాల్లో వారు ఉన్నత స్థాయిలో ఉంటారేమో, నేనేమి ఇలానే ఉన్నానేంటి, నేను ఎందుకు పనికిరానేమో అనుకుని చాలా బాధపడుతున్నాను. ఆ దినము ఉదయకాలం బాత్రూంలోకి వెళ్ళాను, బాధపడుతున్నాను. నా జీవితం ఇంతేనేమో, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లలేనేమో, ఇంతేనేమో అనుకుంటూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, చదువు మత్తయి సువార్త 4:10 చదువు అని నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎందుకు పనికిరానేమో, ఆయన సేవించలేనేమో, నా స్నేహితులు సహోదరులు వారు మంచిగా దేవుని సేవ చేస్తారేమో, నేను చేయలేనేమో అన్నట్టుగా ఎంతో బాధపడుతూ ఉన్నాను. ప్రియమిత్రులారా, ఆ యొక్క బాత్రూంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చదువు మత్తయి సువార్త 4:10. నేను బయటికి వెళ్ళాను, మర్చిపోయాను. మళ్ళా రోజు గుర్తొచ్చింది, చదివితే ఇదే వాక్యము, యేసు వానితో సాతాను పొమ్ము, ప్రభు అయిన దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను, ఆయన మాత్రమే సేవించవలను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యము నా తలంపులను కొట్టివేసి నేను దేవుణ్ణే సేవించాలని, ఆయన మాత్రమే ఆరాధించాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమిత్రమా, ఆ రోజు ఏమి తెలియని వాడిని, నిజంగా ఎందుకు పనికిరాని వాడిని, తృణీకరించబడిన వాడిని నేను. ఈరోజు ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు నన్ను యోగ్యునిగా ఎంచాడు. అయోగ్య దాసుని అది ఈరోజు నువ్వు ఆయన సేవించాలని, ఆయన ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఆరాధించేటువంటి విషయంలో ఎంత గొప్పతనం తెలుసా? ఆయన సేవిస్తున్న నీవు మండుచున్న అగ్నిగుండంలో ఉన్నా పర్లేదు, ఆయన సేవిస్తున్న నీవు సింహాల గుహలో ఉన్నా పర్లేదు, ఆయన సేవించడానికి ఎంతవరకు వెళ్ళినా నువ్వు సేవించున్న దేవుడు ఎంతో శక్తి కలిగిన వాడు, ఆయన నీకు సమస్తాన్ని ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆయన సేవించి ఆయన ఆరాధించడం మర్చిపోవద్దు. గట్టిగా ఉన్నతమైన విధానంలో దేవుని సేవిద్దాం, ఆరాధిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.